హలో ఫ్రెండ్స్, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఏం రెసిపీ? మీ ఇంట్లో సాంబార్ చేశారు, లేదా పప్పుచారు చేశారు, నంచుకోవడానికి ఏం చేయాలని కన్ఫ్యూషన్గా ఉందా? ఏం వరి అవ్వకండి. విజయ్ చేతి రుచులు లాగిన్ అయిపోండి, రకరకాల రెసిపీస్ చూసేయండి, చేసుకునండి. ఆ లైన్లో ఈరోజు ఒక వెజిటేబుల్ డ్రై ఫ్రై, దొండకాయ ఫ్రై అండి. యమ్మీ రెసిపీ, క్రిస్పీ రెసిపీ, పిల్లలు కూడా ఇష్టపడతారు. సో ఈ రెసిపీ ఈరోజు విజయ్ చేతి రుచుల్లో. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇది ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో చేస్తారు. రండి, రంగంలో దిగేస్తాం. ఈరోజు రెసిపీకి ఈ దొండకాయ ఫ్రైకి 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. చూడండి, ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను సన్నగా. సో మీకు దొండకాయ ఎలా ఉంటుంది, అది ఎలా కట్ చేయాలని కూడా చూపెడతాను. సో ఇలా ఉంటుంది దొండకాయ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చూపెడుతున్నాను. సో ఈ దొండకాయని మనము బాగా వాష్ చేసుకొని ఇలా సైడ్స్ కట్ చేసుకునేసి ఇట్లా 4గా కట్ చేసుకోండి. ఇలా పొడిగా కట్ చేసుకున్నారంటే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. లేదా ఇంకొక రకం చెప్తాను చూడండి, ఈ సైడ్ మాత్రం మనం తీసుకునేవాలి. సో ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు. దొండకాయలు ఇలా కట్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. ఒక బౌల్ తీసుకొని మనం ఫస్ట్ మసాలా రెడీ చేసుకుంటాము. 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 స్పూన్ తీసుకుంటాము, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, ఉప్పు ఈ మసాలా కావాల్సినంత రుచికి తగినట్టు వేసుకోండి. 1 స్పూన్, కారం కూడా 1 స్పూన్, పసుపు 1/4 స్పూన్. మసాలాని మనం బాగా మిక్స్ చేసుకుంటాము. సో మసాలా మిక్స్ అయింది. నెక్స్ట్ మనము దొండకాయలని బౌల్లో తీసుకుంటాము. అందులో ఈ మసాలా చల్లుకుంటాము. ఇప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత మనం దొండకాయలని బాగా కలపాలి. అన్ని ముక్కలకి మసాలా పట్టేలా మనము మిక్స్ చేయాలి. చాలా సింపుల్ రెసిపీ ఇది, క్రిస్పీ యమ్మీ రెసిపీ. దొండకాయలు చాలా హెల్దీ, లివర్ బాగా క్లెన్స్ చేస్తుంది. లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి దొండకాయలు చాలా మంచి ఒక వెజిటేబుల్. సో ఇలా మనము కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం అన్ని ముక్కలు పట్టేలా మనము కలుపుకోవాలి. సో మసాలా అన్ని ముక్కలకి పట్టేలా కలిపేసాము. చూడండి ఈ కన్సిస్టెన్సీకి ఉండాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక 1/2 అవర్ అలాగే పెట్టేస్తాం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు ఇవ్వండి. దొండకాయలో ఆల్రెడీ మనం బాగా కలిపి దాన్ని అలాగే ఉంచాము ఒక 30 మినిట్స్. అంతలోపల మనము నెక్స్ట్ ప్రొసీజర్స్ అన్నీ రెడీ చేసుకుంటాము. ఫస్ట్ పచ్చి కొబ్బరి 1/2 చిప్ప తీసుకున్నాను, బాగా తురుముకున్నాను. దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కడాయి స్టవ్ పైన పెట్టుకున్నాను. ఈ కొబ్బరిని అందులో వేసుకుంటాము. సో లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా బాగా ఫ్రై చేసుకోండి. ఇది చాలా స్పెషల్ ఒక అరోమా ఇస్తుంది ఈ రెసిపీకి.
కొబ్బరి బాగా బ్రౌన్ అయింది. సో ఇంకా మనం దీన్ని ఒక ప్లేట్ తీసుకునేస్తాము. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో దొండకాయలు ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకుంటున్నాను. దొండకాయలు, పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మనం, డీప్ ఫ్రై. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం పల్లీలు వేయించుకుంటాం దాంట్లో, డీప్ ఫ్రై. ఎర్రగా ఫ్రై అవ్వాలి పల్లీలు, అంతదాకా మనము ఫ్రై చేసుకుంటాము. పల్లీలు ఎర్రగా అయింది. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాము. ఒక చిన్న టిప్స్ ఇది, కరివేపాకు వేస్తే ఎగురుతుంది కదా, అందుకే కరివేపాకుని కొంచెం లోపలగా పెట్టుకుంటాం మనము. ఇలా కరివేపాకు వేసుకొని దాని మీద పల్లీలు దోసుకుంటాము. సో అప్పుడు మనకు ఆయిల్ ఎగరు. అంతే. మనం నెక్స్ట్ దీన్ని ఒక ప్లేట్ తీసుకునేస్తాము, కోల్డ్ ఆన్. నెక్స్ట్ మనము మెయిన్ ఫ్రైయింగ్కి వెళ్ళిపోతాము. దొండకాయలు ఆల్రెడీ 30 minutesగా మ్యారినేట్ అయింది. చూడండి ఎంత బాగా ఊరిందో ముక్కలు. ఇప్పుడు మనము ఒక్కొక్క ఇటుతగా ఆయిల్ వేసుకుంటాము. కేర్ఫుల్గా వేసుకోండి ఆయిల్ వేసేటప్పుడు, లోపలని పెట్టుకోండి. దొండకాయలు వేసిన వెంటనే మనం కలపకూడదు, అలాగే ఉంచాలి. ఒక 2-3 minutes ఆ చిటపట అంటుంది కదా, అవన్నీ తగ్గాలి. మనము దాన్ని కలపాలి. అది నోట్ చేసుకోవాలి మీరు. టూ మినిట్స్ ఫ్రై అయింది. ఒకసారి మనం కలుపుతాము. చూడండి ముక్కలంతా బాగా ఫ్రై అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా మనం ఫ్రై చేయాలి ఇంకొక 5 minutes. దొండకాయలు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం తీయేస్తాము. చూడండి ఇలా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అంతా లేకుండా దాన్ని ఎత్తి మనం ఒక బౌల్ వేసుకునేస్తాము. సో మనం ఇంకొక ఇడత ఆయిల్ వేసుకునేస్తాము. సో ఇలా మనము అన్ని దొండకాయల్ని బాగా డ్రై రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో రెండో ఎడత కూడా ఫ్రై అయిపోయింది. ఎమ్మీగా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసినాను. ఇంకా మనం దీన్ని ఒక బౌల్ తీసుకునేస్తాము. క్రిస్పీ దొండకాయలు ఫ్రై అయిపోయింది. బౌల్లో తీసుకున్నాము. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేయించుకున్న కొబ్బరి అందులో యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ పల్లీలు యాడ్ చేసుకుంటాము. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనము ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఫోక్స్ పెట్టుకొని కలుపుకోండి. స్పూన్ వేసినారంటే అన్నీ నలిగిపోతాయి. అంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ అయింది. యమ్మీ క్రిస్పీ దొండకాయ ఫ్రై రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇది యాక్చువల్గా సైడ్ డిష్, నంచుకోవడానికి సాంబార్ మా ఇంట్లో ఈరోజు, కానీ మీకోసము ట్రై చేస్తాను. నో వర్డ్స్ అండి, రియల్గా చెప్తాను. ఎంత యమ్మీగా క్రిస్పీగా ఆ కొబ్బరి స్మెల్, కరివేపాకు స్మెల్, పాపా సూపర్ డూపర్ అండి. మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే. సో ఇదండి మీ విజయ్ చేతి రుచుల్లో ఈరోజు ఒక యమ్మీ దొండకాయ ఫ్రై. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.